జపాన్లో స్కైట్రీ తర్వాత అత్యంత పొడవైన నిర్మాణంగా ఉన్న టోక్యో టవర్ గురించి తెలుసుకుందాం. టోక్యో టవర్ జపాన్లో రెండవ అతిపెద్ద పొడవైన నిర్మాణం. ఈ టవర్ 332.9 మీటర్ల ఎత్తు ఉంది. ఇది టోక్యోలోని మినోటోలోని షిబాకోయిన్ జిల్లాలో సమాచార మరియు పరిశీలన టవర్. దీనిని 1958లో నిర్మించారు. ఇప్పటి వరకు ఈ టవర్ని 150 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. ఈ టవర్ జపనీస్ మీడియా సంస్థలైన ఎన్హెచ్కే, టీబీఎస్ మరియు ఫుజీ టీవీలకు సంకేతాలను ప్రసారం చేస్తోంది. ఈ టవర్ వ్యవస్థాపకుడు నిప్పాన్ డెన్పాటో. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ నమూనా ఆధారంగా దీనిని నిర్మించారు. అయితే ఈ నిర్మాణం 1957 జూన్లో ప్రారంభమైంది. ప్రతిరోజు 400 మంది కార్మికులకు పైగా ఈ టవర్ నిర్మాణానికి పనిచేశారు. ఈ టవర్ ఉక్కుతో నిర్మించబడింది. 1958లో దీని నిర్మాణం పూర్తి అయింది. ఈ టవర్ ఈఫిల్ టవర్ కంటే 13 మీటర్ల పొడవు ఎక్కువ ఉన్నప్పటికీ ఈఫిల్ టవర్ కన్నా తక్కువ బరువు ఉంది. ఈ టవర్ యొక్క ప్రధాన ఆదాయ వనరులు యాంటీనా లీజింగ్ మరియు పర్యాటక రంగం. ఇది రేడియో మరియు టెలివిజన్ ప్రసార యాంటీనాగా పనిచేస్తుంది. సంవత్సరానికి సుమారు 3 మిలియన్ సందర్శకులు ఈ టవర్ని సందర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టవర్ అనలాగ్ అండ్ డిజిటల్ టెలివిజన్ని ప్రసారం చేస్తోంది. అయితే టోక్యో టవర్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేస్తారు. ఇందుకోసం 7,500 గ్యాలన్ల పెయింట్ అవసరమవుతుంది. ఈ టవర్ యొక్క అడుగు భాగంలో ఫుడ్ టౌన్ అని పిలువబడే 4 అంతస్తుల భవనం ఉంది. మొదటి అంతస్తులో అక్వేరియం గ్యాలరీ, రిసెప్షన్ హాల్ మరియు టవర్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ టవర్ 3వ అంతస్తు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియంను కలిగి ఉంది. టోక్యో టవర్ యొక్క ట్రిక్ ఆర్ట్ గ్యాలరీ 4వ మరియు ఆఖరి అంతస్తుల్లో ఉన్నాయి. ఈ టవర్ ప్రస్తుతం టెలివిజన్ మరియు రేడియో సంకేతాలను ప్రసారం చేస్తోంది.